నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. కండరాల పెరుగుదల బలానికి ప్రోటీన్ అవసరం. మనం తినే ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటే చాలా మంచిది. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, మీట్ లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అదే వెజిటేరియన్స్ లోనూ కొన్ని ఫుడ్స్ మాత్రమే ఉంటుంది. డైరీ ప్రొడక్ట్స్, కాటేజ్ చీజ్ లో కూడా ప్రోటీన్స్, కాల్షియం, ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కడుపు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే దీనిని అలానే తీసుకోవచ్చు లేదా స్మూతీ, డిప్, డ్రెస్సింగ్ లో వాడొచ్చు. కాటేజ్ చీజ్ అనేది కాస్త పుల్లగా, తీయగా ఉంటుంది. శాకాహారులకి టోపు మంచిది. అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలు సోయాతో తయారు చేయబడినవి. మంచి మొత్తంలో ప్రోటీన్ కలిగి ఉంటాయి. దీనిని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా రుచిగా ఉంటుంది. సీ ఫుడ్స్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది. చేపలు, షెల్ ఫిష్ లో కూడా ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రుచిగా మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఇవి గుండె, బ్రెయిన్ హెల్త్ కి మంచివి. ఇందులో ట్యూనా, రొయ్యల వంటివి తీసుకోవచ్చు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలతో నిండి ఉంటాయి. ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ లో పప్పు, ధాన్యాలు, బీన్స్, కాయధాన్యాలు, శనగలు ఉన్నాయి. వీటిని రకరకాలుగా వాడొచ్చు. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ముఖ్య విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. వీటిని సాంబార్, పప్పులు చేయొచ్చు. నట్స్ లోను ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. దీనిని ఎలా తీసుకున్నా పోషకాలు ఎక్కువగా అందుతాయి. అందులో ముఖ్యంగా బాదం, వాల్నట్స్, చియా సీడ్స్ లో హెల్తీ ఫ్యాట్స్, ముఖ్య పోషకాలు ఉన్నాయి. దీనిని పెరుగు, ఓట్స్ సలాడ్స్ లో కలిపి తీసుకోవచ్చు. ఇది ఇవాల్టి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.